హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఆసక్తికరమైన ఫ్యాంటసీ సినిమా చూద్దాం. ఈ సినిమా కామెడీగా ఉంటుంది. ఒక జలకన్య భూమిపైకి ఎందుకు వచ్చింది, ఒక ధనవంతుణ్ణి ఎందుకు టార్గెట్ చేసింది అనేది సినిమా. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందువల్ల చివరి వరకు చూడండి. ఈ సినిమా పేరు ద మెర్మెయిడ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో పర్యావరణాన్ని మనుషులు ఏ విధంగా నాశనం చేస్తున్నారనేది చూపించారు. ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పొగ, చెట్లను నరకడం, జీవరాశులను వేటాడడం వంటి అన్ని దారుణాలను చూపించారు. ఇప్పుడు సముద్రంలోకి ఒక కార్పొరేట్ కంపెనీ సోనార్ ట్రాన్స్మిట్ డివైస్ ను పంపుతోంది. దాని నుంచి విపరీతమైన ఫ్రీక్వెన్సీ ఉండే సోనార్ వేవ్స్ వెలువడతాయి. అందువల్ల అక్కడ ఉండే చేపలన్నీ పారిపోతాయి. దాని వెనక పెద్ద ప్లానే ఉంది. సీన్ కట్ చేస్తే నేలను వేలం వేస్తున్నారు. ఆ భూమిని కొనడానికి ఆ దేశంలోని పెద్ద పెద్ద ధనవంతులు వేలంలో పాల్గొన్నారు. అక్కడ వేల కోట్లలో వేలం పాడుతున్నారు. ధర పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. కానీ చివరకు ఇద్దరు మిగిలారు. ఒక లేడీ ధనవంతురాలు, ఒక మేల్ ధనవంతుడు ఆ నేల కోసం విపరీతంగా పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అనేలా వేలం పాడుతున్నారు. ఆ లేడీ ఎంత పాడినా అంతకంటే మరో 2000 కోట్లు ఎక్కువగానే అతడు పాడుతున్నాడు. పక్కనున్న అసిస్టెంట్ కాలిక్యులేటర్ లో లెక్కలు వేసి ఇంకెక్కువ పాడొద్దు అని చెబుతున్నా అస్సలు వినట్లేదు. చివరకు ఆ నేలను కొన్నాడు. ఈ నేలను కొన్న ధనవంతుని పేరే లు. అతడే ఈ సినిమా హీరో. హీరో నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు రెడ్ కలర్ కార్ లో ఒక అమ్మాయి వేగంగా వచ్చింది. ఈమెనే వేలంలో హీరోతో పోటీ పడింది. ఈమె వచ్చిన తర్వాత ఇంకో కార్ వచ్చింది. అందులో కోటు సూటు వేసుకున్న ఒక వ్యక్తి దిగాడు. వీళ్ళంతా లోపలికి వెళ్ళగానే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఏంట్రా అని చూస్తే ఆకాశం నుంచేని జెట్ ప్యాక్ తగిలించుకుని ఒక అతడు దిగాడు. వీళ్ళంతా కూడా ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు. వీళ్ళెందుకు వచ్చాడంటే హీరో ఆ నేలను వేలంలో కొన్నాడు కదా. వేలంలో తనతో ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నాడు. ఇక అంతా లోపలికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు అతన్ని చూస్తూ, ఈ నేలను కొన్నావే, కొనే ముందు కొంచెమైనా రీసెర్చ్ చేస్తే బాగుండేది కదా, ఏమైనా విచారించావా లేదా అని అడుగుతున్నారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నేను వేలం ఎలా పాడాను, మీకంటే ఎక్కువ పాడి ఆ నేలను సొంతం చేసుకున్నాను కదా అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ నేల అసలు దేనికి పనికిరాని నేల, ఇన్ని వేల కోట్లు పోసి కొన్నావే, అందులో నువ్వు గడ్డిని కూడా మొలిపించలేవు అంటున్నారు. అది కన్సోల్ చేయబడిన ఏరియా, అక్కడ చాలా డాల్ఫిన్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిలా మోసపోయావే అంటున్నారు. ఈ మాట ఎందుకన్నాడంటే వేరే వ్యక్తి ద్వారా అతనికి ఈ నేల అమ్మిందే ఈ జెట్ ప్యాక్ వేసుకుని వచ్చాడే అతడు. ఆ మాట వినగానే కోట్ సూట్ వేసుకున్న అంకుల్, ఆహా, ఈ నేలను నువ్వు కొని మమ్మల్ని కాపాడావు, లేకపోతే మా డబ్బంతా వేస్ట్ అయ్యేదయ్యా అంటున్నాడు. హీరో మోసపోయాడని అంతా అక్కడున్న వారు నవ్వుతున్నారు. అప్పుడు హీరో మాస్ గా ఒక డాక్యుమెంట్ చూపించాడు. ఆ చోట సముద్రం కిందున్న ఖనిజాలను అతడు తీసుకోవచ్చని గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డాక్యుమెంట్ అది చూసిన తర్వాత దీనికి ఛాన్సే లేదు, ఇది కన్సోల్ చేసిన ఏరియా, సముద్రంలో డాల్ఫిన్లు తిరుగుతున్నాయని ఎలాంటి పర్మిషన్లు ఇవ్వరని జెట్ అన్నాడు. అప్పుడే హీరో ఇంకో డేటా చూపించాడు. ఆ చోట నుంచి 50 మైళ్ళ వరకు ఒక్క డాల్ఫిన్ కూడా తిరగట్లేదని, అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయని చెప్పే డాక్యుమెంట్ అది. ఇప్పుడు సముద్రంలో ఖనిజాలు తీసుకోవడానికి హీరోకు పర్మిషన్ రావడం వల్ల అతడు ఆ నేలను కొన్నదానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించొచ్చు. ఇంతసేపు హీరో మోసపోయాడని నవ్విన వారంతా నోరెళ్లబెట్టారు. అనవసరంగా వీడికి భూమిని అమ్మానే అని ఆ జట్టు వేగంగా వెళ్లిపోయాడు. ఇతని బిజినెస్ ప్రాఫిట్ లోకి వస్తుంది కాబట్టి మమ్మల్ని కూడా పార్ట్నర్స్ గా చేసుకో అని బతిమిలాడారు. కానీ హీరో వారిని నిర్మోహమాటంగా తిరస్కరించాడు. ఇక వేలంలో పోటీ పడిన సిల్క్ చాలా తెలివి కలది. ఎవరిని ఎక్కడ కొట్టాలో ఆమెకు బాగా తెలుసు. హీరో స్విమ్మింగ్ పూల్ పక్కన అమ్మాయిలతో సరదాగా గడుపుతుంటే వారందరినీ వెళ్ళగొట్టి తను అతని బెడ్ లోకి వెళ్ళింది. మరుక్షణమే ఆమె ఆ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ అయింది. వీరిద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటుంటే సడన్ గా ఒక అమ్మాయి వచ్చింది. హీరోతో మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ బాడీ గార్డ్స్ ఆమెను తోసేశారు. అప్పుడు హీరో ఆమెను కొట్టొద్దు, ఎందుకు వచ్చిందో అడగండి అని అన్నాడు. ఆమెను కొడుతుంటే చూసి తట్టుకోలేకపోయిన హీరో దగ్గరకు వెళ్తుంటే, నువ్వు ఆమె దగ్గరకు వెళ్తే నన్ను మర్చిపో అని సిల్క్ అంది. పోతే పో అని బాడీ గార్డ్ దగ్గరకు వచ్చిన హీరో కొట్టడం ఆపమన్నాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఈ అమ్మాయి మన డాన్సర్ లిస్టులోనే లేదు, ఎలా లోపలికి వచ్చిందో తెలియట్లేదు అన్నాడు. అప్పుడు హీరో ఆమెను చూస్తూ ఏంటి విషయం అని అడిగితే, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అంది. రే, ఈమెను వెంటనే తీసుకెళ్ళండి రా అన్నాడు. వెళ్లే ముందు ఆమె ఒక చీటీలో ఫోన్ నెంబర్ రాసిచ్చింది. మర్చిపోకుండా కాల్ చేయండి, మీతో ఒక్కసారైనా మాట్లాడాలనేది నా కోరిక
అంది. సరే అని పేపర్ తీసి పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి నడిచేదే చాలా డిఫరెంట్ గా ఉంది. కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకుని స్లోగా నడుస్తోంది. బయటకు వచ్చిన తర్వాత స్కేట్ బోర్డు మీద జాలీగా వెళ్తోంది. నేరుగా చికెన్ షాప్ కు వెళ్ళింది. కడుపు నిండా తిన్నది. ఆ తర్వాత చేపల షాప్ కు వెళ్ళింది. చేపకు ఒంట్లో బాగా లేకుంటే ఎలాంటి మందులు వేసుకుంటారో అవి కొన్నది. ఇప్పుడు స్కేట్ బోర్డు లో నేరుగా ఇంటికి వెళ్తోంది. ఆమె ఇంట్లో కింద ఒక తలుపు ఉంది. అది ఓపెన్ చేయగానే ఒక దారి ఉంది. దాని గుండా స్కేట్ బోర్డ్ ఎక్కి వెళ్తూనే ఉంది. అది ఎక్కడికి వెళ్ళిందిరా అని చూస్తే జలపాతానికి వెళ్ళింది. దాని పక్కనే పాడుబడిన ఒక పెద్ద పడవ ఉంది. ఆ పడవలో చూస్తే పెద్ద స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంది. లోపల ఒక ముసలామె నిద్రపోతోంది. పాత టబ్ ఒక్కటి ఉంది. అది పాచి పట్టి ఉంది. అందులోంచి ఒక కుర్రాడు బయటకొచ్చాడు. చూస్తే అతనికి కాళ్ళు లేవు. చేప యొక్క తోక ఎలా ఉంటుందో అలా ఉంది. మెర్మేడ్ గ్రూప్ ఉంటుంది, దానికి సంబంధించిన అబ్బాయి ఇతడు. పాపం ఆ పిల్లాడి యొక్క శరీరం అంతా కూడా పుల్లు పడి ఉన్నాయి. ఆ నీటిలో తను మందు తీసుకొచ్చింది, అందులో వేసింది. అప్పుడు ఒక ఆయన అడిగాడు పోయిన విషయం ఏమైందని. మన ప్లాన్ ప్రకారం అంతా జరుగుతోందా అని అంటుంటే నేను అతనికి నెంబర్ ఇచ్చాను, అతడు కాల్ చేస్తానని అన్నాడు అనగానే సూపర్ అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ దుర్మార్గుడు మన చోటును నాశనం చేసి మన జాతిని అంతం చేయాలని చూశాడు. చివరగా అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి ఛాన్స్ దొరికిందని చెప్పారు. ఇప్పుడు హీరోయిన్ డ్రెస్ విప్పింది. షూ విప్పుతుంటే అప్పుడే మనకు తెలుస్తుంది ఈమె కూడా ఒక జలకన్య అని. ఆమె కాళ్ళు దగ్గరగా పెట్టి చాలా స్లోగా నడవడానికి కారణం ఏంటంటే ఈమె జలకన్య. ఈమెకు యాక్చువల్ గా కాళ్ళు లేవు, చేపలాగా తోక ఉంది. ఇప్పుడు ఈమె నీటిలో ఈదుతోంది. లోపల చూస్తే పెద్ద ఊరే ఉంది. అంతా కూడా మెర్మెయిడ్ గ్రూప్. ఇక అంతా ఈదుకుంటూ ఒక ముసలామె దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆమె వీళ్లకు ఒక కథ చెబుతోంది. ఆమె ఏం చెప్తోందంటే కోతుల నుంచి మానవులు రూపాంతరం చెందారు. అలా రూపాంతరం చెందేటప్పుడు కొందరిని సముద్రం వైపు వెళ్లి బతకమన్నారు. సముద్రం పక్కనే నివసించే మానవుల కాళ్ళు మారిపోసాగాయి. సముద్రంలోనే ఉండడం వల్ల పరిణామ క్రమంలో వారికి కాళ్ళు అవసరం లేకుండా పోయాయి. అందువల్ల ఆ కాళ్ళు చేపల తోకలాగా మారాయి. పూర్వం మానవులతో కలిసి వీరంతా ప్రశాంతంగా జీవించేవారు. కానీ మానవులు టెక్నాలజీకి అలవాటు పడ్డాక సముద్రంలోకి వచ్చి మెర్మెయిడ్ గ్రూప్ ను వేటాడి చంపేవారు. అందువల్లే వీరు మనుషులకు దూరంగా జీవిస్తున్నారు. కానీ ఏరోప్లేన్లు కూడా కనిపెట్టిన మానవులు వెతుక్కుంటూ వచ్చి వేటాడుతున్నారు. మనుషులంటేనే చెడ్డవారు అని చెబుతున్న క్రమంలోనే ఆమె నిద్రపోయింది. ఈమె చెప్పిందే నిజమని నమ్మిన మెర్మెయిడ్ గ్రూప్ మానవులంటేనే చెడ్డవారు అని నమ్మారు. ఇతడు ఆక్టోపస్ మనిషి. జలకన్యలకు చేపల్లాంటి తోకలుంటే ఇతనికి బాడీ అంతా మనిషిలాగా, నడుము కింద నుంచి ఆక్టోపస్ లాగా ఉంటుంది. వీరంతా గ్రూప్ గా ఏర్పడి మెర్మెయిడ్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న హీరో లూను చంపాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్లాన్ లో భాగంగానే హీరోయిన్ తోకను లైట్ గా కట్ చేసి ఆమెకు మనిషిలాగా నడవడం నేర్పించారు. డాన్స్ కూడా ఆడేలా ట్రైనింగ్ ఇచ్చారు. మొదట హీరోను ఈమె వశం చేసుకోవాలి. అందంతో వలవేసి హీరోను రహస్యమైన చోటుకు తీసుకెళ్లి చంపాలి. ఇలా ఆక్టోపస్ చెప్పగానే మోసం చేసి మనం చంపాలా అని ఒక లేడీ అతనిపై బాణం వేసింది. విషం వల్ల అతని నోట్లో నుంచి నురగ వచ్చింది. వెంటనే ఒక ఔషధం తీసి తాగాడు. ఇప్పుడు బాగయ్యాడు. చివరకు హీరోను చంపాలని అందరినీ ఒప్పించాడు. ఇంకోవైపు హీరో తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మీటింగ్ పెట్టాడు. ఒక అతడు వచ్చి ఏం చెప్తున్నాడంటే సినిమా స్టార్టింగ్ లో సోనార్ డివైస్ ను సముద్రంలోకి పంపించారు కదా, దాని గురించి చెప్తున్నాడు. ఈ డివైస్ లు చాలా పవర్ఫుల్ వి, దీని దరిదాపుల్లోకి కూడా చేపలు రావని అంటున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చిన్న బౌల్ తీశాడు. లోపల ఒక అందమైన గోల్డ్ ఫిష్ ను వేశాడు. అప్పుడు ఆ డివైస్ యొక్క చిన్న ప్రోటోటైప్ లోపలికి పంపించారు. ఆ సోనార్ వేవ్స్ ఇప్పుడు పంపించగానే ఆ చేపకు పిచ్చి పట్టినట్లు అవుతోంది. అటు ఇటు తిరుగుతోంది. 4-5 సెకండ్లలోనే సోనార్ వేవ్స్ యొక్క తీవ్రతను తట్టుకోలేక అది బ్లాస్ట్ అయిపోయింది. ఒక చిన్న ప్రోటోటైప్ కే ఇంత బలం ఉంది. కానీ ఇతడు పెద్ద సోనార్ డివైస్ నే తయారు చేసి సముద్రంలోకి పంపించాడు. ఆ సోనార్ డివైస్ వల్లే ఈ మెర్మెయిడ్ గ్రూప్ లోని వాళ్ళంతా కూడా అక్కడ బతకలేక పారిపోయి ఒక చోటుకు వచ్చి తల దాచుకుంటున్నారు. పాడుబడిన ఆ పడవే వారికి ఆశ్రయం కల్పిస్తోంది. ఒళ్ళంతా పుల్లు పడిన ఒక అబ్బాయికి హీరోయిన్ మందు వేసిందే. ఆ అబ్బాయికి అలా పుల్లు పడడానికి ఈ సోనార్ డివైసే కారణం. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ చేప బ్లాస్ట్ అయింది కదా, అది చూసి సిల్క్ తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆమెకు సర్ది చెప్పేలా హీరో దగ్గరగా వచ్చాడు. వెంటనే హీరో యొక్క అసిస్టెంట్ అందరినీ అక్కడి నుంచి వెళ్ళమని చెప్పాడు. హీరో ఆమెతో క్లోజ్ అవ్వడానికి వచ్చాడు. కానీ అప్పుడు అతన్ని అవమానపరిచేలా ఆమె మాట్లాడుతోంది. హలో హలో, నువ్వు నేను ఒక్కటే అని అనుకుంటున్నావా? నువ్వు డబ్బున్న వాడైనప్పటికీ
ఉన్నప్పటికీ నీ బుద్ధిని చూపించుకున్నావు తెలుసా అంటోంది. యాక్చువల్ గా హీరో పేదవాడిగా ఉండేవాడు, పేదవాడి నుంచి ధనవంతుడయ్యాడు. కానీ సిల్క్ మాత్రం పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ తో పుట్టింది. ఈమె ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ప్రాఫిట్ కోసమే ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఆ రోజు ఎవరో తెలియని ఒక ఆమె డాన్స్ చేస్తుంటే ఆమెను కొడుతుంటే నన్ను వదిలేసి మరి ఆమెను ఆపడానికి వెళ్ళావు, నన్ను పట్టించుకొని వాడివే కదా అని ఆమె అంటోంది. ఆ మాటలు విన్న తర్వాత హీరోకు చాలా కోపం వచ్చింది. ఈమెపై కోపంతో వెంటనే హీరోయిన్ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళింది కదా, ఆ నంబర్ కు కాల్ చేశాడు. 10 నిమిషాల్లో రెడీగా ఉండు, నేను నిన్ను తీసుకెళ్లడానికి వస్తా అన్నాడు. ఈ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న మెర్మేడ్ గ్రూప్ లోని వారంతా ఇది చూసి చాలా సంతోషపడ్డారు. ఇక ఇక్కడికి వస్తే ఇక్కడే వేసేయాలని అనుకుంటున్నారు. ఇక వెంటనే జలపాతం నుంచేని ఆ ఇంటికి వెళ్లారు. ఈ ఆక్టోపస్ ను చూడండి, అతనికి ఎన్ని తోకలైతే ఉన్నాయో ఒక్కో దానికి ఒక్కో ఆయుధం తీసుకుని వెళ్ళాడు. ఇక హీరోయిన్ అందంగా ముస్తాబైంది. డోర్ తెరుచుకుని బయటకు వచ్చి చూస్తే హీరో లేడు. అతడు తన 3 అనుచరులను పంపించాడు ఈమెను తీసుకురమ్మని చెప్పి. ఇక వేరే దారి లేదే అని ఈమె కూడా వాళ్ళతో వెళ్తోంది. ఇదంతా చూసిన ఆక్టోపస్ షార్ట్ కట్ ద్వారా హీరోయిన్ దగ్గరికి వచ్చి ఒక బ్యాగ్ ఇస్తున్నాడు. కానీ బయటకు వస్తే అతడెవరో తెలుస్తుంది కదా, అందువల్ల చెట్ల మధ్యలో నిలబడి ఇస్తున్నాడు. ఏంట్రా ఇతడు వింతగా ఉన్నాడు, చెట్ల మధ్యలో ఉండే మాట్లాడుతున్నాడు ఏంటి అని వీళ్ళు అనుకున్నారు. అప్పుడు హీరోయిన్ ఇతడు మా అంకుల్, నాకు బ్యాగ్ ఇవ్వడానికి వచ్చాడు అంది. అప్పుడు ఆ అనుచరుడి యొక్క కాలుకు ఈ ఆక్టోపస్ యొక్క టెంటికల్ ఒకటి తాకింది. అప్పుడు ఇతడు సర్ది చెప్పడానికి నేనే ఒక ఆక్టోపస్ ను సముద్రం నుంచి పట్టుకుని తెచ్చాను, ఎలా ఎస్కేప్ అవుతుందో చూడండి అని దాన్ని లోపలికి లాగడానికి ట్రై చేశాడు. కానీ ఆ అనుచరుడు మాత్రం ఇప్పుడే దీన్ని నరికేస్తా అని ఒక కత్తి తీశాడు. అయ్యయ్యో దాన్ని నరకమాకయ్యా అని అంటుంటే ఇంకో వైపు ఇంకో టెంటికల్ ను పట్టుకుని ఇంకో అనుచరుడు లాగుతున్నాడు. వెంటనే ఒకడు రెడీమేడ్ ఫ్లేమ్ పరికరం తీసి దీన్ని కాల్చుకుని తింటా అంటున్నాడు. అయ్యయ్యో దాంతో మీకెందుకయ్యా, మీరు వచ్చిన పని చూడండి అని ఆక్టోపస్ అన్నాడు. ఇక వీళ్ళున్న చోటుకు వచ్చిన హీరోయిన్ తను తీసుకొచ్చిన పాయిజన్ ను ఒక వాటర్ గ్లాస్ లో వేసింది. కానీ అప్పుడు హీరో రాలేదు. హీరో యొక్క అసిస్టెంట్ చెక్ చేయడానికి వచ్చాడు. అనుకోకుండా విషం కలిపిన నీటిని అతడు తాగాడు. వెంటనే నోట్లోంచి నురుగొస్తోంది. ఆహా వీడుగాని చేస్తే నేను దొరికిపోతానే అనుకున్న హీరోయిన్ వెంటనే విరుగుడు తీసి అతని నోట్లో పోసింది. అప్పుడు అతడు సరైపోయాడు. ఇంకోవైపు హీరో నడుచుకుంటూ వెళ్తుంటే అతని వెనుకే వెళ్లి చంపడానికి ప్రయత్నిస్తోంది. చేతుల్లోకి ముళ్ళు లాంటి ఒక ఆయుధాన్ని తీసింది. ఒక చోట దాక్కుని హీరో కోసం తొంగి చూస్తోంది. కరెక్ట్ గా ఆమె బయటకు వచ్చింది. అప్పుడు హీరో ఏదో విసిరాడు. ఆ వస్తువు ఈమె తలకు తగిలి మైకంలో పడిపోయింది. ఇతడు ఒక చోట పాట పెట్టుకుని పిచ్చోడిలాగా డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ ఈమె అతన్ని చంపడానికి ఎగురుకుంటూ వస్తోంది. కానీ అనుకోకుండా అతడు స్టిక్ తో కొట్టాడు. మళ్ళీ తలకు బలంగా తగిలి మైకంలో పడింది. ఆ తర్వాత ఆమెను లేపి నువ్వెలా ఇక్కడికి వచ్చావని విచారిస్తుంటేనే తెలిసింది హీరో ఊరికే ఏదో సరదాకి ఆమెను తీసుకురమ్మని అలా చెప్పాడు. కానీ అది సీరియస్ గా తీసుకున్న వాళ్ళంతా ఈమెను తీసుకొచ్చారు. సరే సరే వచ్చింది వచ్చావు, ఈ డబ్బు తీసుకుని వెళ్ళు అని హీరో పంపించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ హీరోయిన్ ఆ డబ్బును తీసి పారేసింది. నాకు ఈ డబ్బు వద్దు అంటుంటే సరే నీకేం కావాలి అని అన్నాడు. నిన్ను ఒక చికెన్ షాప్ కు తీసుకెళ్తా, నాతో కలిసి చికెన్ తింటావా అంది. ఈమెను ఎలాగైనా పంపించాలని సరే రా నీతో పాటు వచ్చి తింటా అన్నాడు. కారు దిగిన తర్వాత నేను చికెన్ ను రెడీ చేసి పెడతాను, తర్వాత నువ్వు రా అంది. ఏంటి రోడ్డుపై చికెన్ తినాలా అని అతడు వెనక ముందాడుతున్నాడు. కానీ ఆమె బలవంతం చేయడంతో చికెన్ తిన్నాడు. ఆ రుచి సూపర్ గా ఉంది. అందువల్ల ఆమెతో పాటు కూర్చుని పట్టు పట్టాడు. అతడు పేదవాడిగా ఉండి ఆ తర్వాత ధనవంతుడయ్యాడు కదా, అందువల్ల వాళ్ళ నాన్న చిన్న వయసులో ఇతనికి చికెన్ పెట్టడం కోసం ఎంత కష్టపడ్డాడో గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నాడు. తిన్న తర్వాత $1 మిలియన్ చెక్కు రాసి హీరోయిన్ కి ఇచ్చాడు. కానీ హీరోయిన్ ఆ చెక్కు తీసుకెళ్లి నేరుగా మంటలో వేసింది. అప్పుడు ఆమె దగ్గరకు వచ్చి డబ్బు వద్దంటున్నావు, మరి నీకేం కావాలో చెప్పమ్మా అని అడిగాడు. అప్పుడు ఆమె ఇతడు ఇంతకు ముందు ఒక పాటకు డాన్స్ చేశాడే ఆ పాటను పాడుతోంది. ఇక అతడు కూడా పాడడం స్టార్ట్ చేశాడు. ఇక ఇద్దరు పాడుతున్నారు. ఇక పాటలతో ఇద్దరికి సెట్ అయింది. ఆ తర్వాత ఇద్దరు రాట్నం ఎక్కారు, కలిసి మందు కొట్టారు. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అని డబ్బు చుట్టూ తిరిగిన అతనికి ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలిసేలా ఆమె చేసింది. గజని సినిమాలో ధనవంతుడైన హీరో పేద అమ్మాయి అయిన హీరోయిన్ తో ఎలా తిరిగాడో ఇప్పుడు అలా తిరుగుతున్నాడు. ఇక ఆమెతో ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరిగాడు. రాత్రి కాగానే ఆమె ఇంట్లో దింపడానికి వచ్చాడు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు అతడు ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. అప్పుడు ఆమె కూడా ఎమోషనల్ అయిపోయింది. అతన్ని కూడా లోపలికి రమ్మంది. ఇక ఇంట్లో అతన్ని
ఆమెని వేసేయడానికి వీళ్ళంతా రెడీగా ఉన్నారు. కానీ అప్పుడు హీరోయిన్ ఏమందంటే ఇప్పుడు ఇంట్లోకి రానవసరం లేదు వెళ్ళిపో అని నైస్ గా పంపించింది. అతడు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకోవైపు ఆక్టోపస్ కు పిచ్చి పట్టినంత పనైంది. ఇంత మంచి అవకాశాన్ని మిస్ అయ్యేలా చేసావే అని హీరోయిన్ ను పట్టుకుని బాగా తిట్టాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నేనెవరిని చంపను, ఎవరిని మోసం చేయలేను అంటోంది. అదే టైంలో హీరో నుంచి ఈమెకు మళ్ళీ కాల్ వచ్చింది. రేపు నిన్ను సూపర్ ప్లేస్ కు తీసుకెళ్తా అని అనగానే ఇక మెర్మెయిడ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు. మనకు మరో మంచి అవకాశం వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఒక హోటల్ కు వచ్చారు. అక్కడకు కుక్కులాగా ఆక్టోపస్ వచ్చాడు. నడుము కింద పెద్ద ప్యాంటు వేసుకున్నాడు. తన టెంటికల్స్ కనిపించకుండా కవర్ చేశాడు. కుక్కులాగా హీరో ముందుకు వచ్చి నిలబడ్డాడు. సడన్ గా ఒక్కసారిగా తన టెంటికల్స్ అన్ని బయటకు తీసి చూపించాడు. ఒక్కో టెంటికల్ కు ఒక్కో ఆయుధం ఉంది. అదే టైంలో హీరో యొక్క అనుచరులు సడన్ గా వచ్చారు. అది చూసిన ఆక్టోపస్ కింద పడేశాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మా అంకుల్ ఎప్పుడు ఇలాగే జోక్ చేస్తుంటాడు, ఇలా మ్యాజిక్లు చేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు అని సర్ది చెప్పింది. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే నేను ఆక్టోపస్ ను కాదు, ఒక ఆక్టోపస్ ను పట్టుకుని వండడానికి తీసుకొచ్చా, అది పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకుంటున్నా అన్నాడు. వెంటనే ఇద్దరు చెఫ్లు అక్కడికి వచ్చి ఆ టెంటికల్స్ ను పట్టుకుని వంట చేయడం స్టార్ట్ చేశారు. ఇతడు ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నాడు. కానీ నోరు తెరిచి చెప్పలేడు. ఒకడేమో నూనె పోసి దాన్ని వేపుతున్నాడు, ఇంకొకడేమో దాన్ని పట్టుకుని దంచుతున్నాడు, ఒకడు నూనెలో వేయించిన తర్వాత పీసులు పీసులుగా కట్ చేస్తున్నాడు. ఇకపై తట్టుకోలేనురా నాయన అని ఆక్టోపస్ కిటికీ గుండా ఎగిరిపోయాడు. హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందిరా అనుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ చెప్పాను కదండి మా అంకుల్ మ్యాజిక్ చేస్తుంటాడని, ఇలా మ్యాజిక్ చేసి అతడు కనిపించకుండా పోయాడు అని అంది. హీరో ఒక ఉంగరం తీసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమె చేతికి తొడిగాడు. ఈ మాటలు విన్న తర్వాత హీరోయిన్ తల గిర్రున తిరుగుతోంది. లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని హీరోయిన్ అంది. కానీ అతడు ఏమీ పట్టించుకోకుండా ఆమెకు కిస్ చేశాడు. హీరో ఆమెను మొరటుతనంగా కిస్ చేస్తుంటే అక్కడికి సిల్క్ వచ్చింది. నాకు తెలుసురా నీ గురించి, నువ్వు ఎప్పుడో అప్పుడు ఇలా చేస్తావని, నన్నే మోసం చేస్తావా అని అంది. ఇంకోవైపు ఆక్టోపస్ ఇంటికొచ్చిన తర్వాత టెంటికల్స్ కు కట్టుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఆక్టోపస్ హీరోయిన్ దగ్గరికి వచ్చి కోపంగా చూస్తున్నాడు. వాడు నీకు బాగా నచ్చాడు కదా, అందువల్లే వాడిని చంపకుండా ఇలా ప్రయత్నిస్తున్నావు కదా అన్నాడు. అప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది. అదే టైంలో తలుపులను ఎవరో తట్టారు. ఓపెన్ చేసి చూస్తే హీరో వచ్చాడు. ఆహా వచ్చి ఇరుక్కుపోయావారా అని అంతా అతన్ని కట్టేశారు. నేరుగా పాడుబడిన పడవ దగ్గరికి తీసుకెళ్లారు. రేయ్ నువ్వు పెట్టిన ఆ సోనార్ డివైస్ వల్లేరా మా జనమంతా చనిపోతున్నారు, అందుకు శిక్షగా నీకు మరణ శిక్ష అని అంటున్నారు. అప్పుడు హీరో ఒక్క నిమిషం ఆగండి, నన్ను గాని చంపితే ఆ సోనార్ డివైస్ ను ఎవరు తీస్తారు, దాన్ని నేనే తీయాలి కదా అని హీరో అన్నాడు. అరే అవును కదా అని అంతా ఆలోచిస్తున్నారు. కానీ ఆక్టోపస్ మాత్రం లేదు లేదు ఈ ఛాన్స్ ను మనం అస్సలు వదులుకోకూడదు, ఇప్పుడే చంపేస్తా అని అతని గొంతు పిసకడానికి వెళ్ళాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని తోసేసి హీరో ఎస్కేప్ అయ్యేలా చేసింది. హీరో పోలీస్ స్టేషన్ కు వెళ్లి జలకన్యలంతా కలిసి నన్ను కిడ్నాప్ చేశారని చెప్పాడు. కానీ ఇతడు చెప్పేదేది నమ్మకుండా వాళ్ళు నవ్వుతున్నారు. అప్పుడు హీరో నేరుగా ఇంటికెళ్లి అసిస్టెంట్ కు చెప్పాడు. అప్పుడు అతడు కూడా మిమ్మల్ని మంచి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా సార్ అని ఎవరికో కాల్ చేశాడు. ఏంట్రా ఎవరు చెప్పినా కూడా నమ్మట్లేదు అని చాలా కోప్పడుతున్నాడు. అదే టైంలో సిల్క్ వచ్చింది. వేగంగా వెళ్లి ఆమెను హత్తుకున్నాడు. నన్ను జలకన్యలు కిడ్నాప్ చేశారని చెప్పగానే నాకు తెలుసు, ఇంకా నీకు తెలియనివన్నీ చూపిస్తా అని తీసుకెళ్లింది. ఇంకోవైపు హీరోయిన్ తప్పు చేశానే అని ఏడుస్తోంది. అప్పుడు మిగతా మెర్మెయిడ్స్ అంతా ఇప్పుడేం చేద్దామని ఆక్టోపస్ ను అడుగుతున్నాయి. ఇంకేం చేస్తాం, చావు వచ్చే వరకు ఇక్కడే కూర్చొని ఉండాల్సిందే అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక కత్తి తీసి తనను తాను పొడుచుకోవడానికి ప్రయత్నించింది. హీరోయిన్ ను ఆపిన ఆ ముసలామె నువ్వు ప్రేమించిన వాడిని కాపాడడం కోసమే ఇదంతా చేశావు కదా, ప్రేమ అనేది గుడ్డిది, ఇదిగో చూడమ్మా రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు మన జాతే అంతరించబోయేది, అప్పుడు నన్ను లవ్ చేసిన వాడే మన జాతిని కాపాడి మమ్మల్ని అందరినీ వేరే చోటుకు పంపించాడు, తనను కాపాడిన వాడి ఫోటోను చూపించింది. ఇంకోవైపు సిల్క్ బెడ్ లో కూర్చుని ఉంది. హీరో ఆమెను గమనించకుండా సముద్రానికి సంబంధించిన ఫుటేజ్ మొత్తం చూస్తున్నాడు. జలకన్యలు నిజంగా ఉన్నారన్న విషయమే ఇతనికి ఆశ్చర్యం కలిగిస్తోంది. సిల్క్ దగ్గరకు వచ్చిన హీరో నెమ్మదిగా ఆమె కాలు పట్టుకుని జరుపుతున్నాడు. అప్పుడు ఆమె అతన్ని రొమాంటిక్ గా చూస్తోంది. తన దగ్గరికే వస్తున్నాడని ఆమె అనుకుంది. కానీ అతడేమో కింద ఉన్న తన షర్టు తీసుకున్నాడు. రేయ్ దగ్గరకు వస్తావని అనుకుంటే ఇది తీయడానికి వచ్చావా అని
అని ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు హీరో నేరుగా ల్యాబ్ కు వెళ్ళాడు. ఆ సోనార్ డివైస్ గురించి విచారించాడు. ఆ తర్వాత ఆ సోనార్ వేవ్స్ ను తనపై ప్రయోగించాలని అన్నాడు. వెంటనే ఇతన్ని ఒక రూమ్ లో వేసి సోనార్ వేవ్స్ ఆన్ చేశారు. అతడు 2 నిమిషాల పాటే తట్టుకోలేకపోయాడు. పిచ్చి పట్టినట్లు అయింది. వాంతులు కూడా చేసుకున్నాడు. సముద్రంలో ఇచ్చే తీవ్రత కంటే కూడా ఇతనికి ఇచ్చిన తీవ్రత 10 రెట్లు తక్కువట. దానికే ఇతడు అల్లకల్లోలం అయిపోయాడు. వెంటనే ఇతడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను పిలిచాడు. ఈ సోనార్ డివైస్ ను ఇప్పుడే ఆఫ్ చేద్దామన్నాడు. కానీ వాళ్ళు దానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది ఆఫ్ చేస్తే డాల్ఫిన్స్ మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత వీరికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా, ఆ పర్మిషన్ రద్దవుతుంది. ఈ విషయం చెప్తుంటే దాని గురించి నేను అస్సలు పట్టించుకోను. సోనార్ డివైస్ ని ఇప్పుడే ఆఫ్ చేస్తా అని హీరో అంటున్నాడు. కానీ మిగతా వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. అప్పుడు సిల్క్ అక్కడికి వచ్చింది. ఇదిగో చూడయ్యా, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. సోనార్ డివైస్ ను ఆఫ్ చేయండి అని అంది. ఇక ఇద్దరు కలిసి చెప్పడంతో సోనార్ డివైస్ ను ఆఫ్ చేశారు. ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్లి ఎందుకు సోనార్ డివైస్ ను ఆఫ్ చేయమని అన్నావు అని సిల్క్ అడిగింది. ఇదిగో చూడమ్మా, సముద్రం అడుగున ఉన్న జీవులన్నిటిని మనం చంపేస్తున్నాం. దీని వల్ల సముద్ర ప్రాణులు చాలా చనిపోతున్నాయి. నేను వేలంలో కొన్న నేలలో ఒక దగ్గర పాడుబడిన పడవ ఉంది. అక్కడ చాలా మంది జలకన్యలు ఉన్నారు. వాళ్ళంతా కూడా సోనార్ డివైస్ కు భయపడి అక్కడ జీవిస్తున్నారని చెప్పాడు. ఆ మాట వినగానే సిల్క్ నవ్వుకుంటూ ల్యాబ్ లోకి వెళ్తోంది. లోపలికెళ్లి చూస్తే చనిపోయిన 2 జలకన్యల యొక్క డెడ్ బాడీస్ ను అక్కడ పెట్టి వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఆ సెటప్ చూసిన హీరో అదిరిపడ్డాడు. ఎందుకిలా చేస్తున్నావు అని హీరో అడుగుతుంటే, జలకన్యలు అనేవి విలువైనవి. వారి యొక్క DNA తీసి చాలా మందులు తయారు చేయొచ్చు. అంతేకాదు జెనెటిక్ బయాలజీలో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు తెలుసా అంది. హీరో ఎంత చెప్పినా వినకుండా ఒక 4-5 బోటులో మనుషులను తీసుకుని సముద్రంలోకి వెళ్ళింది. వాళ్ళంతా మారణాయుధాలు పట్టుకుని వెళ్తున్నారు. పాడుబడిన పడవ ఎక్కడ ఉందో అటువైపు వెళ్తున్నారు. ఇక తాళ్లు వేసి పడవలోకి దిగారు. అక్కడ చూస్తే ఎంటీగా ఉంది. అప్పుడు ఒకతడు టార్చ్ లైట్ తీసుకుని నీటిలో దూకాడు. లోపల చూస్తే జలకన్యలంతా అడుగున దాక్కుని ఉన్నారు. వాళ్ళను చూసిన అతడు పైకి వచ్చి అంతా లోపలే ఉన్నారని సిగ్నల్ ఇచ్చాడు. ఇక సిల్క్ అందరినీ కాల్చమని ఆర్డర్ ఇచ్చింది. ఇక తుపాకులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాలుస్తున్నారు. ఆ బుల్లెట్స్ తగిలి రక్తం బయటకు వస్తోంది. ఆ బుల్లెట్లను తట్టుకోలేక జలకన్యలు పైకి వచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు బయటకు వస్తుంటే కత్తులతో అటాక్ చేసి చంపుతున్నారు. బుల్లెట్స్ తాకి కొంతమంది బయటకు రాగానే శాంపిల్ గా తీస్తున్నారు. ఇంకోవైపు హీరో ఎలాగైనా వీళ్ళను ఆపాలని కారులో రోడ్డు గుండా వస్తున్నాడు. కానీ చాలా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. ఇంకోవైపు హీరోయిన్ మెడకు తాడు వేసి ఆమెను కూడా చంపాలని చూస్తున్నారు. కత్తి తీసి నరకడానికి వస్తుంటే అప్పుడు సునామీ లాగా పెద్ద అల వచ్చి వాళ్ళను అటాక్ చేసింది. ఏంట్రా అని చూస్తే అక్కడ ముసలామె సింగిల్ గా కూర్చుని ఉంది. ఈ ముసలామె యొక్క తోక చాలా పెద్దగా ఉంది. ఆ తోకతోనే ఆమె నీటిలో మ్యాజిక్ చేస్తోంది. ఆ తోకతో ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి కొట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎగిరి ఎక్కడో పడుతున్నారు. అప్పుడు ఒకడు గ్రెనేడ్ లాంచర్ తీసి ఆ బామ్మను కాల్చాడు. ఆమె దూరంగా ఎగిరిపడింది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఇక్కడ సోనార్ తీశారు, ఈ చోటంతా ప్రశాంతంగా ఉంది, అందువల్ల అంతా ఇటువైపు రండి అని పిలిచింది. వెంటనే మిగిలిన జలకన్యలంతా ఇటువైపు దూకారు. తప్పించుకుని పారిపోయే ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలకూడదని వీళ్ళు తుపాకులతో కాల్చుతూనే ఉన్నారు. అప్పుడు ఒకడు హీరోయిన్ కు గురిపెట్టి ఈట వదిలాడు. అది హీరోయిన్ యొక్క తోకకు గుచ్చుకుంది. అప్పుడు ఆమె ఆ ఈటతోనే నీటిలో ఈదుకుంటూ వెళ్తోంది. అప్పుడు సిల్క్ హెలికాప్టర్ లో ఈమెను వెంబడిస్తూ ఒక రాకెట్ లాంచర్ వదిలింది. అది తగలగానే హీరోయిన్ ఎగురుకుంటూ ఒడ్డుకు వచ్చి పడింది. అప్పుడు సిల్క్ కు చెందిన వాళ్ళంతా ఈమెను చంపడానికి రౌండ్ అప్ చేస్తున్నారు. ఇంకోవైపు హీరో డెలివరీ చేసే ఒక లేడీని పట్టుకుని, నేను $10 మిలియన్ అయినా ఇస్తాను, నీ బండి నాకు ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు. వీడెవడో పిచ్చోల్లా ఉన్నాడని ఆమె పాట్న ఆమె వెళ్ళిపోయింది. అదే టైంలో ఆ ట్రాఫిక్ లో ఒకడు ఇతన్ని చూస్తూ నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే కారు లోపల జట్టున్నాడు. ఆ అమ్మాయి కోసం $10 మిలియన్ కూడా ఇస్తానని అంటున్నావే, నీకు ఇంత పిచ్చి పట్టిందారా అని నవ్వుతున్నాడు. ఓహో నువ్వా అని అతని యొక్క జెట్ ప్యాక్ తీసుకుని హీరో నేరుగా హీరోయిన్ దగ్గరకు వెళ్ళాడు. ఆమెను చంపబోవడానికి వెళ్తుంటే ఆపాడు. ఆమెను టచ్ చేయాలంటే మొదట నన్ను ఎదుర్కోవాలి అంటున్నాడు. అప్పుడు అక్కడున్న సిల్క్ మొదట ఇతన్ని లేపేయండి రా అంది. కానీ ఎవరు కూడా అతనిపై చెయ్యి వేయలేకపోతున్నారు. అప్పుడు హీరో హీరోయిన్ ఎత్తుకుని నేను నిన్ను కాపాడతా అని తీసుకెళ్తున్నాడు. అప్పుడు సిల్క్ కు చాలా కోపం వచ్చింది. పక్కనున్న వాడి నుంచేని గన్ తీసుకుంది. హీరోపై బాణాలు వేస్తోంది. ఆ నొప్పినంతా భరిస్తూ హీరో ఆమెను ఎత్తుకుని
పట్టుకుని వెళ్తున్నాడు. ఆ తర్వాత 2 బాణాలను అతని చెస్ట్ పై వేసింది. అయినా కూడా హీరో తట్టుకుంటున్నాడు. నొప్పినంతా భరించి హీరోయిన్ ని తీసుకెళ్లి సముద్రంలో విసిరేశాడు. అదే టైంలో పోలీసులు అక్కడికి వచ్చారు. తుపాకులతో ఉన్న వారందరినీ అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోని చూపించారు. ఇన్నాళ్ళు బిజినెస్ అని డబ్బు వెనుక పరిగెత్తిన అతడు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు. తాను సంపాదించిన డబ్బంతా కూడా సముద్రపు జీవులను కాపాడడం కోసం వెచ్చిస్తున్నాడు. అప్పుడు అతని దగ్గరికి అసిస్టెంట్ గా చేరడానికి వచ్చిన అబ్బాయి, మీరు ఇంకా ఆ జలకన్యనే తలుచుకుంటూ ఈ బిల్డింగ్ ను వదిలి రావట్లేదని జనం మాట్లాడుకుంటున్నారు, అది నిజమేనా అని అడిగాడు. అప్పుడు అతడు, జలకన్య ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, పిచ్చితనంగా ఏది పడితే అది మాట్లాడకు, జలకన్యను చూడ్డానికి ఇదేమైనా సినిమా అంటున్నాడు. ఇతడు గాని జలకన్య గురించి మాట్లాడితే అవి ఉన్నాయని అందరికీ తెలుస్తుంది, అందువల్ల ఆ జాతికే ప్రమాదమని అందువల్ల ఇతడు జలకన్యల గురించి మాట్లాడట్లేదు, అవి లేవనే అంటున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, మీరు ఆమెనే తలుచుకుంటూ ఒంటరిగా ఉండిపోయారని నాకు అనిపిస్తోంది అన్నాడు. రే ఎవర్రా నీకు అలా చెప్పారు, నా భార్యతో నేను సంతోషంగా ఉన్నా అని చెప్పాడు. తన భార్యను పిలిచాడు. చూస్తే హీరోయిన్ వచ్చింది. బాహ్య ప్రపంచానికి ఆమె సాధారణ మనిషిలాగా, కానీ హీరోతో ఉన్నప్పుడు మాత్రం జలకన్యలాగా ప్రవర్తిస్తోంది. వీరిద్దరూ తరచుగా సముద్రపు అడుగుకు సరదాగా వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.